75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జై హో జానయ్య పాట జై భీమ్ ఎంఆర్పీఎస్ కోసింగ్ మండల అధ్యక్షుడు వికలాంగుడు రాజేష్ చేతుల మీద విడుదల. జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 75వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ జై హూ జానయ్య అనే పాటను సొగనూరు ఆనంద్ రచించి పాడడం జరిగింది. ఈ పాటను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం నుండి రాగసుధ లాడ్జి వరకు భారీగా ర్యాలీ చేపట్టి పాటను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ పేదింటి కుసుమం ఆనంద్ పాటను ఢిల్లీకి పరిచయం చేపిస్తానని మంత్రాలయం నియోజకవర్గం సినీ పరిశ్రమల లాగా ఈ ఆడియో ఫంక్షన్ జరగడం గర్వకారణం. ఈరోజు అన్ని కులాలు సమానంగా జీవిస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగం పుణ్యమే. రాబోయే రోజుల్లో అంబేద్కర్ సిద్ధాంతాన్ని మరింత మంత్రాలయం నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమల, జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు ప్రశాంత్ కుమార్, సత్యన్న, రత్నం, మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంగటి యోహాను, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, మరెప్ప, జై భీమ్ ఎంఆర్పీఎస్ పెద్దకడబూరు కోసిగి, మంత్రాలయం కౌతాలం, ఎమ్మిగనూరు ఆదోని, సూగూరు, వగరూరు, వి తిమ్మాపురం, చెట్నపల్లి, రచ్చుమరి, చిలకలదోవ, చెట్నాపల్లి, బూదురు, కల్లు దేవకుంట తదితర జై భీమ్ ఎంఆర్పీఎస్ గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందరో ఆధిపత్య కులాలు అయినాయి. దీనికి చరమగిన్న పాట రావద్దా? అటువంటి 2022 సంవత్సరం జూన్ 6వ తేదీన మర్రి చెట్టు విత్తనాన్ని జై భీమ్ ఎంఆర్పీఎస్ అనే సంఘాలు కూడా నాటితే ఈ రోజు ఆ మర్రి చెట్టు తీరాలకైనా కూడా రాజ్యాంగ ప్రకారంలో మనకు నడుస్తుందని నాకు జ్ఞాపకం వచ్చి ఒక ఎస్ఐఏ కాదు, ఒక సిఐఏ కాదు, ఒక కలెక్టరే కాదు, ఒక తహసీల్దారే కాదు, ఎవరిపైనైనా కూడా తప్పు చేసినటువంటి వారిపై ఖచ్చితంగా శిక్షించాలని మనకు కూడా ఒక రాజ్యాంగం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను సభకు బలహీన వర్గాలకు కొంతమంది రాజ్యాంగం తెలియదు, అటువంటి వారికి రాజ్యాంగం పట్ల గుర్తించాలని కూడా నేను ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా అన్ని తెలిసినా కూడా నా పైనే ఒక వ్యక్తి ఈ విధాన్ని విమర్శిస్తున్నారంటే ఎంత హీనమైన పని. ఆ రోజు చిక్కం జానయ్య గారి నాయకత్వంతో ఆయన చెప్తే ఆయన నేను ఈ విధాన్ని ఇక్కడ పెడితే సరిపోతుంది అని ఆ రోజు డిఎస్పీ గారికి చెప్తే ఆ డిఎస్పీ గారే ఒక ఇదే మండలానికి వచ్చి సిఐ గారికి చెప్పి పెడతావా అందరిపై కేసు పెట్టు, లేని పక్షంలో నీ పైన కఠినంగా ఉండొచ్చు, వాళ్ళు చెప్పిన ఎంఆర్పీఎస్ అంటే ఎంతవరకైనా పోరాడతారని చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలోన భారీ ఎత్తున కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించబడిన దినం నేడు. కాబట్టి ఈ దినమున అంబేద్కర్ ఏం చేశాడో, ఏం హక్కులు కల్పించాడో, ఏం రిజర్వేషన్ కల్పించాడు అనేది కూడా మేమంతా కూడా తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా అదరకుండా బెదరకుండా ఎండనక వాననక ఉద్యమాలే ఊపిరనేలాగా కష్టపడి మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం జాతికే మా జీవితం అంకితం అంటూ త్యాగ ఉద్యమాలు కూడా సిద్ధపడి మరి ఎన్నో కార్యక్రమాలు కూడా నాంది పలకడం